ఇరాన్ బేషరతుగా న్యూక్లియర్ బాంబు తయారు ఆపాలంటూ ట్రంప్ హెచ్చరించాడు. ఇదంతా ట్రంప్ 1.0లో జరిగింది. తర్వాత జో బైడెన్ వచ్చినా కూడా ఇరాన్ అమెరికా సంక్షోభం ఎంత మాత్రం తగ్గలేదు. ఇక ఇప్పుడు ట్రంప్ 2.0లో ఇరాన్ యుఎస్ యుద్ధపు అవకాశాలు మరింత దారుణంగా బలపట్టాయి. ట్రంప్ యెమెన్లోని హుతీలపై విరుచుకుపడుతున్నాడు. వారికి ఇరాన్ మద్దతు ఉంటుందని అందరికీ తెలుసు. అందుకే నెక్స్ట్ దాడి తమపై నిన్నని నమ్ముతున్న ఇరాన్ మిసైల్స్ అన్ని కూడా సిద్ధం చేసుకుని ఎదురు దాడికి ఎదురు చూస్తూ ఉన్నది. ట్రంప్ కూడా ఇరాన్తో నేరుగా చర్చలు జరుపుతామని చెబుతున్నప్పటికీ యుద్ధాన్ని కొట్టిపారేయడం లేదు. ఇరాన్ నేను కోరినట్టు ఒప్పందానికి సై అనకపోతే బాంబుల మోతే అంటున్నాడు. అనటమే కాదు, అమెరికా నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్స్, బాంబులు మొదలైనవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. కేవలం కొన్ని నిమిషాల్లో టెహ్రాన్ చేరుకునేలా ట్రంప్ ప్లానింగ్ సిద్ధం చేసిండు. వచ్చే శనివారం అమెరికా ఇరాన్ మధ్య నేరుగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తున్నది. అవి విఫలమైతే ఇరాన్ మీద దాడులు తప్పకపోవచ్చు. అదే జరిగితే రష్యా, చైనా చూస్తూ ఊరుకుంటాయా? ఇలాంటి పరిస్థితి నుంచే మూడో ప్రపంచ యుద్ధం పుట్టవచ్చునని కొందరు అంటున్నారు కూడా. ఇప్పటికే కొనసాగుతున్న ఇజ్రాయెల్ గాజా దాడుల పరంపర ఆగుతలేదు.